జీవితంలో 3 విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేము. చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. తాతలు సంపాదించిన ఆస్తులుంటే రిచ్ అంటారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగితేనే కింగ్ అంటారు. మనుషులు ఇబ్బందుల్లో పడేది 2 సందర్భాల్లో: డబ్బు పొదుపు చేయలేనప్పుడు, మాటలు అదుపు చేయలేనప్పుడు. మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం, ఈ 4 వెనక్కి రావు. తెల్లారితే ఉంటారో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటారు కదా, దానినే నమ్మకం అంటారు. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. విమర్శలకు భయపడకు. ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మీరు కష్టాలను ఎదుర్కొంటారు, ఇబ్బంది ఫీల్ అవుతారు, అదే జీవితం. కానీ జరిగేదంతా మీకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగిటివ్ విషయంలోనూ పాజిటివ్ని చూడండి. ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. ఎంత చిన్న పనైనా సరే బద్ధకంతో వాయిదా వేయకు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నిన్నటి చిన్న సమస్యలే కావచ్చు. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీ పూర్తి చేయలేరు. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేరు, ముందుకు సాగలేరు. మర్చిపోలేని 3 నిజాలు: ప్రేమ ఆప్యాయతతో ఉంటే అమాయకుడు, నిజాయితీగా ఉంటే మూర్ఖుడు, నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది, బాధపడకు. కోయిల కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకివ్వడా? ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారన్నది నిజం. విజయం సాధించే క్రమంలో అనేకసార్లు అపజయం రావచ్చు. అక్కడితో ఆగిపోతే చేసిన కష్టమంతా వృధాయే కదా. ఇంకోసారి, మరొక్కసారి ఓపికగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విశ్రమించని కష్టం విజయాన్ని అందిస్తుంది. ఆ విజయం జీవితంలోని ఎన్నో కష్టాలను తీరుస్తుంది. ఎదుటివారి యాక్షన్ని బట్టి మీ రియాక్షన్ ఉండాలి. లేకపోతే సమాజంలో ఇమడలేవని గుర్తుపెట్టుకో. మంచికి మంచి, చెడుకు చెడు. విజయం కంటే అపజయమే జీవితానికి గుణపాఠం చెప్తుంది. కోల్పోవటం ముగిసింది, ఇక మిగిలింది కోలుకోవటమే. కొన్ని అలవాట్లకి, కొంతమంది మనుషులకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలవాట్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మనసులు పాడు చేస్తారు. కాలాన్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవితాన్ని పాడు చేసుకోలేడు. విజయం వరించిన వారిని పొగిడితే చిన్న చిరునవ్వు మాత్రమే చూడగలవు. ఓటమి చూసిన వారిని పలకరిస్తే గొప్ప పాఠం నేర్చుకోగలవు. ఈరోజు నీకు పరిస్థితులు ఎంత కఠినంగా ఉండవచ్చు, కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, మారుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. ముడుచుకు కూర్చుంటే రెక్కలు కూడా భారంగానే అనిపిస్తుంది. విరుచుకు ఎగిరితే రెక్కల ముందు ఆకాశం కూడా తక్కువే అనిపిస్తుంది. సమయానికున్న విలువ తెలుసుకునేసరికి మనకున్న సమయం చేజారిపోతుంది. సమయం విలువ ముందుగా తెలుసుకున్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తెలుసుకోలేని వారు ఉన్న చోటనే ఉండిపోతారు. ఎక్కువగా వేచి చూడకు. సమయం మీకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగటమే విజయానికి మార్గం. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించట్లేదని బాధపడొద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవంతునికి వదిలేయి. మీకు శత్రువులు ఉన్నారా? మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక దానికోసం నిలబడ్డారని అర్థం. లక్ష్యాన్ని ఎంచుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని సాధించే వరకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కోసం వెతుకుతాయి,
కానీ గద్ద మాత్రం మేఘాలపై ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది. సమస్యలనేవి సాధారణం, కాబట్టి మీ వైఖరిలో వ్యత్యాసాన్ని చూపాలి. మనిషి జీవితంలో అనుకూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల కన్నా ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ నిమిషం చాలా ముఖ్యమని ప్రతిసారి అనుకుంటారు, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటారు. లక్ష్యం లేని జీవితం ముళ్ళు లేని గడియారం వంటిది. ఉన్నా లేకున్నా ఒకటి. ఆటంకం నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవటానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వారికే మర్యాద ఎక్కువ. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. మనిషి మారాలి అనుకుంటే నిమిషం చాలు. మారాలనే ఆలోచనే లేని వాళ్లకు జీవితకాలం సరిపోదు. బ్లేడ్ చాలా షార్పుగా ఉంటుంది, కానీ చెట్లను కత్తిరించలేదు. అదే గొడ్డలి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ వెంట్రుకలను కట్ చేయలేదు. దేని ప్రత్యేకత దాంది. అలాగే ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు లేదు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకు. పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్లకు మరో అవకాశం ఇవ్వొద్దు, కోలుకోలేని దెబ్బ తీస్తారు. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రవ్యమైన శబ్దాలను వినలేరు. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేరు. నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలంటే కష్టపడవలసిన అవసరం లేదు. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోవచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్లే. గుండె నిండా ద్వేషం నింపుకున్న వారికి తృప్తి అనేది ఉండదు. అది భయంకరమైన అగ్ని లాంటిది. పుట్టి పెరిగిన చోటును కూడా దహించి వేస్తుంది. ప్రతి వ్యక్తి తాను చేసిన దానికి ఫలితం అనుభవించక తప్పదు. 100 తప్పులు చేసిన వారినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వారిని క్షమించకూడదు. తప్పులు చేసేవారైనా మారతారేమో, కానీ మోసబుద్ధి ఉన్నవారు మారరు. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. ధర్మో రక్షితి రక్షితః అని శివుడే ప్రస్తావించారు. కష్టపడి పని చేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పుకోవలసింది మీపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మిమ్మల్ని చూసి హేళన చేసే వారికి కాదు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే, జీవితాంతం పడవలసిన బాధని దూరం చేస్తాయి. మీరు నమ్మే ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉంటారనుకోవటం మీ పిచ్చితనం. ఎక్కడైతే అతి నమ్మకం ఉంటుందో అక్కడే మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలాల్సిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. నీలో దమ్ము ఎంతుందో, అసలు నిజమైన నీవాళ్ళెవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. అంతా మీ మంచికే. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విషపురుగునని. మనిషి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చెయ్యాల్సింది చేసి నీతులు చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.